మా ఇంటి ముందు శంకరుడు మొదలు ఇలా ఉన్నాడు. తర్వాత నేను చెట్టు కింద ఫ్లవర్స్ వడలా చేశాను. నమస్కారం అండి. మా ఇంటి ముందు శంకరుడు ఉన్నాడు. అంటే తులసి పక్కకు శంకరుడు ఉన్నాడు. అయితే ఆ పక్కకే కొంచెము ఒక మల్లె చెట్టు పెట్టిన. దానికి చాలా పూలు పూస్తున్నాయి. నాకేముందంటే అక్కడ శివుడిని పెడితే శివుడికి మంచిగా శివుడి మీద ఫ్లవర్స్ పడతాయి అనేది ఒకటి నాకు ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు అక్కడనే ఉండే శివుడు, కానీ తీసి నేను ఒక చెట్టు పెట్టిన. ఎందుకంటే అక్కడ మనము శివుడిని పెడితే అక్కడ చెట్టు పెట్టినా కూడా అది గాలి ఎండ తలగకుండా చెట్టు కాలేదు. కాకపోతే ఏం చేసినట్టే శివుని తీసి పక్కకు పెట్టి ఒక చెట్టు ప్లాంట్ పెట్టి ఆ వాటర్ కుండీలో నేను కొంచెము లక్ష్మీ కమలాలు పెట్టి చెట్టు పెట్టిన. ఇంకా చెట్టు చాలా ఈ మధ్యన చాలా డెవలప్ అయింది. లక్ష్మీ కమలాలు కూడా చాలా బాగా అయినాయి. ఇంకోటి ఏంటంటే ఆ చెట్టు ఫ్లవర్స్ అనేది నీళ్ళలో పడుతున్నాయి. నాకు ఆలోచన ఏమొచ్చిందంటే శంకరుని అక్కడ పెట్టినాం అనుకో, ఇంకా చెట్టు పెద్దగా అయింది. ఇంకా చెట్టు తను పెద్దగా అయింది కాబట్టి ఇప్పుడు ఏమి ఇది కాదు, డెవలప్ ఉంటుంది కాబట్టి నేనేమనుకున్నా అంటే శంకరుని అక్కడ పెడితే శంకరుని మీద ఫ్లవర్స్ పడితే మళ్ళీ వాటర్లో కూడా పడతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లవర్స్ వేస్తుంటాం కదా మనము. ఇంకా శంకరుడు తన మీద పడతాయి, నీళ్ళలో పడతాయి అని నేను ఒక ఆలోచనతో ఏం చేసిన అంటే ఈ 2 days బ్యాక్ ఏం చేసిన మొత్తం తీసేసి మొత్తం అంటే అదొక రకమైన మట్టి అనేది అందులో ఫ్లవర్స్ వేసి లక్ష్మీ కమలాలు వేసి మళ్ళీ కమలం పువ్వు కూడా ఒకటి పెట్టిన. అది కూడా డెవలప్ కాలే కానీ మొత్తం ఒక రకమైన వాసన అయిపోయింది. మట్టి అనేది మొత్తం తీసేసి లక్ష్మీ కమలాలు తీసేసి మంచిగా క్లీన్ చేసేసి తర్వాత పెట్టాలని ఆలోచనతోనే కలర్ వేద్దాము అని మా కేర్ టేకర్ నడితే రేపు వేద్దామంటే అబ్బో లేదని నేను నైటే 10 o'clock నేనే మంచి క్లీన్ అయిపోయినాక కలర్ వేసేసి వాటర్ పోసేసి ఫ్లవర్స్ వేసిన. ఇప్పుడు మా శంకరుడు చాలా బాగున్నాడు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.